నాడు నేడు మన బడి ఈరోజు లేవు. నిన్న దొరసానపల్లిలో ఒక స్కూల్కి వినాడు లోకేష్ గారు. నిన్న దొరసానపల్లె మా గ్రామమే. అది ఒకప్పుడు అనకూడదు కానీ ఒకప్పుడు ఆ స్కూలు ఎట్లున్నది, బందల దొడ్డిలాగున్నది. బందల దొడ్డి అంటే కట్టుదప్పైనటువంటి ఎనువులు పంట పొలాలకు వస్తే దాన్ని పట్టుకొని గుదిబండ తీసుకుపోయి బెచ్చారు బందల దొడ్డిలో. అట్లున్నది ఒకప్పుడు అది. ఈరోజు నేను లోకేష్ పోయినప్పుడు ఆ స్కూల్ ఎట్లుంది తెచ్చురా, ఊటీలో ధనవంతులు చదువుకునే పిల్లలు చదివే స్కూల్ ఎట్లుందో అట్లుంది. ఇంకా నువ్వేం చేస్తావు ఆ స్కూల్కి వచ్చే అభివృద్ధి? నువ్వు చేయాల్సినది ఏముందబ్బా అభివృద్ధి ఆ స్కూల్లో? జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ చేసినాడు. జగన్మోహన్ రెడ్డి పుణ్యాన రాచమల్లి చేసినాడు ఆ స్కూల్కు. ఆ స్కూల్కే కాదు, ఈ ఊళ్ళోనే స్కూల్కి అన్నిటికీ చేసినాం. ఈ ఊళ్ళోనే స్కూల్కే కాదు, ఇచ్చాపురం వరకు అన్ని స్కూళ్ళకు చేసినాం. మేము 6,000 పాఠశాలలు చేసినాం. 24-30 వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. ఏ రోజన్నా మీ నాయన 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1 లక్ష రూపాయలు ఒక స్కూలుకు, 1 లక్ష రూపాయలు ఒక బాత్రూమ్ కట్టే దాఖలాలు లేవు. ఏది మీరు చేసిన అభివృద్ధి? అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, వ్యాపారం లేదు. పిల్లలు చదువుకుంటే ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకపోయి బకాయిలు పెట్టిరి. పిల్లలు ఇళ్ళకు వచ్చిరి. బడిలో కాలేజీలో ఉండాల్సిన పిల్లలు వీధిలో ఉండారు, లేదంటే అంగళ్ళలో గుమస్తాలుగా ఉండారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని అటకెక్కిచ్చిరి. జబ్బున పడేవారు ప్రైవేట్ హాస్పిటల్లో పోతే లెక్కుంటే లోపలికి రా అంటున్నారు, లెక్క లేకుండా బయటికి పో అంటున్నారు. లెక్క ఉండి అప్పులు చేసి చూపించుకునేవాడు బతికి బట్ట కట్టి అప్పులు కట్టలేక అట్లదచ్చన్నాడు. లెక్క లేనివాడు సచ్చి కాటికి పోయే పరిస్థితి ఉంది. సచ్చే జబ్బు సావని జబ్బు కాకుండా మధ్యలో ఉండేవాడైతే లెక్కలేక చూపించుకోలేక బాగుగాక అట్టనే సచ్చి బతుకుతా జీవిస్తున్నాడు పేదవాడు. ఏం చేసినారు మీరు? చదువుకునే పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ కట్టక, అనారోగ్యమైన వాళ్ళకు ఆరోగ్యాన్ని చూపించడానికి ఆరోగ్యశ్రీ లేకుండా, పేద మధ్యవర్తి వర్గాలు భూవదిలడానికి కనీసమైన నిత్యావసర ధరలు కూడా తగ్గించకుండా, కరెంటు తగ్గించకుండా, గ్యాస్ తగ్గించకుండా, ఇంటి పన్ను తగ్గించకుండా అన్ని పెంచి ఇస్తామన్న సంక్షేమ పథకాలు కూడా గాలికి వదిలేసి ఏం అభివృద్ధి చేశారు? ఏం సంక్షేమం చేసినారు మీరు? అబద్ధాలు, అన్ని అబద్ధాలే. ఎట్లుంటాయంటే వీళ్ళ అబద్ధాలు, ఎట్లుంటాయి వీళ్ళ అబద్ధాలంటే ప్రజలారా, వివేకానంద రెడ్డిని జగనే చంపించినాడు, లేవేసినాడు, ఇదే కదా. ఇది పచ్చి అబద్ధం, ప్రజలందరూ తెలుసు. కానీ వాళ్ళు ఎట్లా చెప్తారు తెలిసిన వాళ్ళు, అబ్బా కొడుకులు ఇద్దరు, వినేవాడు చెప్పేవానికి ఎప్పుడు లోకువని అని ఒక సామెత ఉంది. వినేవాడు చెప్పేవానికి ఎప్పుడు లోకువే అంట. వీళ్ళు చెప్పేవాళ్ళు అబ్బా కొడుకులు, వినేవాళ్ళు రాష్ట్ర ప్రజలు. వీళ్ళు ఖచ్చితంగా 2-3 రోజుల తర్వాత, 1-2 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత ఏం చెప్తారు తెలిసిన? గాంధీ తాతను చంపింది కూడా జగన్మోహన్ రెడ్డి అని చెప్తారు. ఎవరిని? గాంధీ తాతను చంపింది కూడా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నమ్మించగలుగుతారు ప్రజలారా. ఇంకా కొన్ని తరాలు పోయిన తర్వాత, ఇంకా 100 ఏళ్ళు పోయిన తర్వాత భావి తరాల వారికి గాంధీ తాత గురించి స్పష్టతమైన అవగాహన మనకున్నంత లేకపోతే గాడ్సే పదం తీసేసి జగన్మోహన్ రెడ్డి పేరు పెడతారు. ఏం ప్రజలారా, హాస్యాస్పదంగా ఉంది అని చెప్పేది? అంత హాస్యాస్పదంగా ఉండాల్సిన, మీరంతా ఆశ్చర్యచకితులు కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అందుకు ఎన్నో ఉదాహరణలు చూపిస్తగలుగుతా. ఇంత అబద్ధం చెప్పడానికి అంతకుముందు ఎన్ని అబద్ధాలు చెప్పినారు ఉదాహరణ చూపిస్తా. నెంబర్ 1, సెల్ ఫోన్ ఏమైనా కనిపెట్టినాడా? సెల్ ఫోన్ ఏమైనా కనిపెట్టి చంద్రబాబు నాయుడేనా చెప్పిందే? 400 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి హైదరాబాదు నేనే సృష్టించినా అని చెప్పినాడు, చెప్పలే? నాకు ఘోరం ఏం తెలుసునా? మన ఆడవాళ్ళు వంట చేసేదానికి ఉపయోగించే గ్యాసును ఆయన తీసుకొచ్చి కనిపెట్టాడంట. ఆయనట కనిపెట్టింది. ఇంకా ఏం తెలుసురా? మంట లేకుండా వంట చేసే విధానాన్ని కూడా ఆయన కనిపెట్టాడంట. ఆయనంట మొత్తం కనిపెట్టింది. మన ఈ మధ్య ఎప్పుడో చెప్తాడు, పాలు పిండేది కూడా ఆయన కనిపెట్టాడంట. పశువులకు పాలు పిండేది కూడా ఆయనే కనిపెట్టాడంట. మా ఆడవాళ్ళకి ఎవరు తెలుదబ్బా? మా పల్లెల్లో మా అమ్మగారు, మా చిన్నమ్మగారు, మా అత్తగారు, మేమంతా పల్లెల్లో పుట్టాం, వ్యవసాయంలో పుట్టాం. మా ఎద్దులకు, ఎనుములకు పేడెత్తేది, రొచ్చెత్తేది, లేకపోతే వాళ్ళు గడ్డేసేది దానికి, లేకపోతే కుర్తి నీళ్ళు తాపేది, పై గడిగేది, పాలు పిండుకుండేది. ఈ మా తెలుసు, ఆయన నేర్పించినాడు. ఈ మధ్య ముందు నేర్చుకోలేరు ఎవరు, పాలు పిండి ఆయనే నేర్పించినాడు. అన్నిటికంటే ఆశ్చర్యకరం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గాంధీ తాతలు సైతం చంపినాడనే దానికంటే ఆశ్చర్యకరమైన మాట అబద్ధం చెప్పినాడు ఆయన. అది చెప్పేది ఏముంది? నిన్న
మే నెలలో మనకు ఎండలు ఎక్కువైనా అని చెప్పి 10 డిగ్రీల ఎండ తగ్గామని చెప్పినా అంట అధికారులకు. దీని అమ్మ జీవిత వేసరంగా ఎట్లా బా 10 డిగ్రీల ఎండ తగ్గివన్నీ అంట. మొన్న చెప్తున్నాడు వారి కిందట నన్ను ఫాలో అవుతారు యూకేలో కూడా. ఇంతకుముందు ఎండలు ఎక్కినప్పుడు రోడ్ల మీద నీళ్లు తల్లిచ్చినా చల్లగా ఉండేదానికి. ఇప్పుడు యూకే అంతా చేస్తున్నానంట, లండన్లో రోడ్ల మీద నీళ్లు వెళ్తున్నారంట, ఆయన నేర్పించినారంట, ఆయన్నే ఫాలో అవుతున్నారంట. ఇన్ని అబద్ధాలు చెప్పిన మనిషి చిన్న పిల్లోనికి సైతం ఎండలు తగ్గించలేరు అని తెలుసు, మంట లేకుండా వంట చేయలేరు అని తెలుసు, సెల్ ఫోన్ మనం కనిపెట్టింది కాదు అని తెలుసు, హైదరాబాద్ ఎప్పుడో 400 ఏళ్ల కిందట తెలుసు. ఇన్ని తెలిసిన సత్యాలను సైతం మార్చి అబద్ధాలు చెప్పగలిగిన నీవు రేపొద్దున గాంధీ మహాత్ముని, గాంధీ తాతను కూడా జగన్మోహన్ రెడ్డి చంపినాడని చెప్పడానికి నీ నోరు వెనకాడుతుందే? మీరేమన్నా నేలకి నాదేమన్నా తాటి పట్ట. ఎన్ని అవతారాలైనా మారుస్తుంది, ఎన్ని రకాలైనా మారుస్తుంది. అది ఇదే పొద్దుటూరుకు వచ్చి ఆయన చేసినది ఏంటంటే కదా, ఇన్ని అబద్ధాలు మా మీద చెప్పడం, కొన్ని సెల్ఫ్ డబ్బాలు ఆయన మీద చెప్పుకొని పోవడం. నేను స్పష్టంగా ప్రజలకు చెప్పేది ఏంటంటే, ప్రజలారా, ఎక్కడికి లోకేష్ వచ్చినా చంద్రబాబు నాయుడు వచ్చినా కానీ ఆ ఊరికి జరిగే ప్రయోజనం శూన్యం. జగన్మోహన్ రెడ్డి గారి పేరును ఉచ్చరించకుండా, ఆయన నామాన్ని స్మరించకుండా వీరికి తెల్లవారదు, పొద్దుగునకదు. 2 సంవత్సరాలు గడిచినప్పటికి కూడా సొంత పాలన ద్వారా ప్రజల మన్ననలు పొందడానికి, మనసు గెలిచడానికి చేసే ప్రయత్నం ఏమీ లేదు. ఇంకా జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పుకొని పాలన చేస్తున్నారు. చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే రకం అబ్బా కొడుకులు. ఇంకా ఇప్పుడు జగన్ చూపించి, జగన్ బూచిగా చూపించి, చెయ్యని తప్పుని జగన్ చూపించి 3,60,000 కోట్ల అప్పు చేసినారు. సిగ్గు లేదు మీకు? ఇంకా 3,60,000 కోట్ల అప్పు చేసినారు 2 సంవత్సరాలకు. 5 సంవత్సరాల కాలంలో కరోనా ఉన్న సందర్భంలో జగన్ చేసిన అప్పు 3,40,000 కోట్లు అయితే, 2 సంవత్సరాల కాలంలో కరోనా లేకపోయినా 3,60,000 కోట్ల అప్పు చేసి నాడు లంక అవుతాదని చెప్పిన మీరు ఈరోజు ఏమైతుంది? సమాధానం చెప్తారా? చెప్పారు. రాజధాని అవినీతి గురించి చెప్తారా? చెప్పారు. భూములు లాక్కునేది చెప్తారా? చెప్పారు. సంక్షేమ పథకాల గురించి చెప్తారా? వాగ్దానం మోసం చేసినది చెప్తారా? చెప్పారు. అభివృద్ధి గురించి చెప్తారా? చెప్పారు. ఫీజు రీఎంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ అటకెక్కించారంటే పలకను కూడా పలకారు. ఈరోజు ఎప్పుడు ఇస్తామని చెప్పినారు అమ్మఒడి, ఆడవాళ్ళంతా ఎదురుగుతున్నారు, మళ్ళా మారుస్తున్నారు. అమావాస్య పున్నమి 15 రోజులకు ఒకసారి వచ్చినట్టు అది మారుతానే ఉంటుంది. చెప్పినట్టు యాబుద్ధి ఇస్తారు మీరు. అమ్మఒడి 80 లక్షల మందికి ఇవ్వాల్సి ఉంటే 50 లక్షల మందికి ఇచ్చి 30 లక్షల మందికి ఎగరగొట్టినారు. 15,000 ఇస్తామని చెప్పి 2,000 పట్టుకోమని చెప్పి 2,000 పట్టుకొని 13,000 ఇచ్చినారు. ఆ 13,000 కూడా అందరికి ఇచ్చినారంటే లేదు. ఒక అక్కకు 9,000, ఒక అక్కకు 8,000, ఒక అక్కకు 11,000. ఇదేనా? ఇప్పుడు నేను ఇవన్నీ చెప్పినా దీనికి సమాధానం చెప్పు అంటే చెప్పారు, లేదా ప్రజలు పోయి అడుగు అంటే అడగరు. నేను చెప్తాను కదా, ఒకటే రెఫరెండం. మీకు ధైర్యం ఉంటే తెలుగుదేశం పార్టీకి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి క్యాన్సర్ గడ్డన ఈ రాయలసీమకు, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాయలసీమలో పుట్టిన రత్నమై ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అమూల్యమైన సంపద అని చెప్పి రెఫరెండం పోదాంపా. జగన్ క్యాన్సర్ గడ్డ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉండదు. ఇదే నేను మీకు ఇచ్చే సవాల్.